రాక వచ్చి ఒక సెలవు రోజు సినిమా కనపడిపోయింది పని. నిన్న రాత్రి అనుకున్నా తెల్లారితే మనకు ఖచ్చితంగా దూరం తిరిగిపోద్దని ఫుల్ వీడియో చూసింది. అసలు ఏమైందో మీకే అర్థం అవుద్ది. నేనైతే ఫుల్ గా దుమ్ము తుఫాన్ లేచింది. 5 ఫీట్ గ్యాప్ లో ఉన్న వెహికల్స్ కూడా అసలు అంటలేదు. ఆ గాలికి అయితే రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అసలు కుదరలేదు. ఎందుకంటే వెహికల్స్ మొత్తం ఊగుతున్నాయి గాలికి. ఇంకా తెల్లార బయటకు వచ్చి చూస్తే ఫుల్ గా దుమ్ము ఉంది. కార్లు, విండోలు, పార్కింగ్ ప్లేస్లు మొత్తం అంతా దుమ్ము కొట్టుకుపోయినాయి. ఎక్కడ చూసా దుమ్మే ఉంది. ఈ రోజు అయిపోయింది మనకంత సినిమానే అనుకున్నా. బ్రష్ అయితే ఈ దుమ్ము అంతా అస్సలు క్లీన్ చేయలేం కాబట్టి మా సార్ అయితే మెసేజ్ చేశాను. సార్ నైట్ అంతా చాలా దుమ్ము వచ్చింది, ఈ రోజు పైప్ వాడతానని చెప్పి మా సార్ అయితే ఓకే అని చెప్పేశారు. ఎంత పైప్ ఇచ్చా కానీ ఈ దుమ్ము అయితే అస్సలు వదలదు. చాలా కష్టం ఇదంతా క్లీన్ చేయాలంటే. కానీ ఎలాగో అయితే మొత్తానికి అయితే క్లీన్ చేశాము. మాస్క్ లేకుండా ఈ దుమ్ము పని చేసిన మాత్రం మనం ఖచ్చితంగా జ్వరం ఎత్తుకుంటాం. ఎందుకంటే ఇక్కడ దుమ్ము చాలా డేంజర్. వచ్చిన నాకు కొత్తలో చాలా ఎక్స్పీరియన్స్ అయినా. నేను వచ్చిన కొత్తలో ఇలాగనే ఒకసారి దుమ్ము తుఫాన్ వచ్చింది. దానివల్ల నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. దానికి ఈసారి ఖచ్చితంగా మన సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకున్నాము. మాస్క్ అయితే ఖచ్చితంగా వేసుకున్నాము. మీలో కొంతమంది అడగచ్చు, మనకు సెలవు రోజు కూడా పనిచేస్తే డబ్బులు ఇస్తారా అని చెప్పి. నేను పనిచేసే ఇంట్లో అయితే అలాంటి ఏం లేదు. కానీ చాలా ఇళ్లలో మన సెలవు రోజు కూడా పనిచేస్తే ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు. అవన్నీ అయితే ముందే మాట్లాడుకొని ఉండాలి. మనమైతే మనకు తెలియక మనమే మాట్లాడలేదు ఫస్ట్ లో. మొత్తానికి అయితే మన పని మనం చేయాలి కదా. మొత్తానికి అయితే అంతా క్లీన్ చేశాము. ఇంట్లో బయట అంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా మొత్తం అంతా క్లీన్ చేశాను. ఇంకా అంతే అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.